M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వల్లి దేవచానాల సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠి. ఈ రోజున మనం ఏం చేయాలి? సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం ఏం చేయాలి? మన కోరికలు నెరవేరాలి అంటే మనం ఈ రోజున ఏం చేయాలి అనేటువంటి దాని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజుని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజు ఏం చేస్తే మన కోరిక నెరవేరుతుంది, పూజ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ షష్ఠి రోజుని మనం ఏం చేయాలి? ఈ శివుని రెండవ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుమారస్వామి, రెండవ కుమారుడు. ఈయన్ని కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. మార్గశిర మాసంలో వచ్చేటువంటి షష్ఠినే మనం సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పేసి అంటాం. దీనినే కొంతమంది చంపా షష్ఠి అంటారు, ప్రవార షష్ఠి అంటారు, సుబ్బారాయ షష్ఠి అంటారు. తమిళులైతే కనుక దీనిని స్కంద షష్ఠి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత వైభవంగా వివాహం జరిపించినటువంటి ఈ రోజు దీనిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. బల్లి దేవుతోటి ఈవిడికి దేవసేన, బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవసేనతోటి దేవేంద్రుడు వివాహం చేశాడు ఈరోజు. అందుకని ఈరోజు షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుస్తారు. ఈ కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతంలో మనకి అరణ్య పర్వంలో కనపడుతుంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతం చేపీడిస్తున్నటువంటి తారకాసురుడు అనేటువంటి రాక్షసుల బారి నుండి రక్షణ పొందుటకే దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని శరణు వేడారు. అప్పుడు ఆ బ్రహ్మవారికి ఒక సూచన చేశాడు. ఆ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి అయిన వారిని చంపడం మన తరం కాదు. కానీ ఈశ్వర తేజాంశ సంభవన వల్లనే వీరికి మరణం ఉంటుంది అని చెప్పాడు. కావున మీరు శివుడి దగ్గరికి వెళ్ళి హిమవంతుల పుత్రిక అయినటువంటి పార్వతీదేవితో వివాహం జరిపించండి. ఆయనకి వారికి కలిగేటువంటి పుత్రుడే తారకాసురుని సంహరించడానికి సమర్థుడవుతాడని చెప్పేసి తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుడిని ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు. అది గమనించినటువంటి పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుల్లోకి ప్రవేశపెట్టాడు. దాన్ని భరించలేక ఆ దివ్య తేజమును
గంగా నదిలో వదిలిపెట్టాడు. ఆ తేజము ఆ సమయంలో ఆ నదిలో స్నానమాడుతున్న షట్కుత్రికలు దేవతల గర్భాన ప్రవేశించింది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జించారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైనటువంటి ఆ పొదల నుంచి బాలుడిగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉద్భవించాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంపూర్తిగా ఆ షణ్ముఖుని హక్కుని చేర్చుకొని కైలాసం తీసుకువెళ్ళారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గాంగేయుడని, షట్కుత్రికలు వారిని పెంచి పెద్ద చేసిన కారణంగా 6 ముఖాలు కలిగిన వాడు కాబట్టి షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీ శంకరుల పుత్రుడొకటి వలన కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పేరుతో ఈయన పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలుడిని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు స్థూలం మొదలైనటువంటి ఆయుధాలను ఇచ్చి ఆ జగన్మాత పార్వతీ కుమారుని దీవించి శక్తి అనేటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చి సర్వశక్తిమంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధానికి శంఖారావాన్ని పూరించమని చెప్పి అతను పంపించారు. అంతటా ఆ స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులు ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనుష్ఠులను మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనలు ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్పరూపాన్ని ధరించి చాలా భయభ్రాంతులను చేసి మొత్తానికి ఆ యుద్ధంలో తారకాసురుడిని చంపి విజయుడై తిరిగి వచ్చాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవతాలతో వివాహం జరిపించినటువంటి ఈ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాం. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులందరూ కూడా ఈ రోజున కళ్యాణోత్సవాలు, సహస్రనామ పూజలు, అభిషేకాలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే నేత్రరోగాలు ఏమైనా ఉంటే నేత్రరోగాలు పోతాయి, చర్మ వ్యాధులు పోతాయి. అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి జరిగి సత్సంతానం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారన్నటువంటి భక్తుల యొక్క విశ్వాసం. అందుకని ఈ రోజుని తప్పనిసరిగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కళ్యాణాలు, అభిషేకాలు, పూజలు, సహస్రనామ పూజలు చేస్తాడు ఆయుర ఆరోగ్యాల కోసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలతో ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సహస్రనామాలున్నాయి. ఆ సంతానం కలిగినటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం వల్ల సంతానం కలిగినటువంటి స్త్రీలు ఆ సహస్రనామంలో ఏదో ఒక పేరుని, ఇష్టమైనటువంటి పేరుని ఆ పిల్లలకి పెడుతూ ఉంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైనవి మొక్కుబడులుగా సమర్పిస్తూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించిందే. జాతకంలో ఇంకా ఇది కాకుండా జాతకంలో కనుక కుజదోషం కానీ కాలసర్పదోషం కానీ ఉంటే కనుక సకాలంలో పెళ్లి కానిటువంటి వాళ్ళు ఉన్నట్లయితే కనుక ఈ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాడు షష్ఠి నాడు కళ్యాణం జరిపిస్తారు. వీళ్ళు కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు, తొందరగా వివాహం కాకుండా ఉంటుంది కొంతమంది కుజదోషం వల్ల, వాళ్ళు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజుని కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. తమిళనాడులో ఈ షష్ఠి నాడే కావడి ముక్కును తీర్చడం మనకు కనపడుతూ ఉంటుంది. కావడితో వాళ్ళు కావడేసుకుని వెళ్తారు. ఈ కావడి షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుపోవడమే దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశం. ఈ కావడిలో ఉండేటువంటి కుండలను పంచదారతోటి, పాలతోటి నింపుతారు. కావడిలో మోసేవారి యొక్క వారి కోరిక, ఆ మొక్కును బట్టి దండం పెట్టుకుని వాళ్ళు ఆ కావడిని తీసుకెళ్లి ఆ స్వామికి సమర్పిస్తూ ఉంటారు. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. నాగప్రతిష్ఠ చేసిన
వారికి సంతానం నాగప్రతిష్ఠ కనుక చేసినట్లయితే సంతానం కలుగుతుందని భక్తుల్లో నమ్మకం ఉంది. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజికమైనటువంటి ప్రయోజనం కూడా ఉంది. మనకేంటంటే ఈ వ్రత విధి విధానంలో దానాలు ప్రధానం. దానం ఏదో ఒక దానం చేయాలి. అన్ని దానాల్లో అన్నదానం గొప్పతనం, అన్నదానం చేసుకుంటారు. అలాగే మనకి ఏది వస్తే అది దానం చేయాలి. మార్గశిర మాసం అంటే చలి ఎక్కువగా ఉండేటువంటి మాసం. చలి బాధం తట్టుకోలేనటువంటి వాళ్ళు, ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని, వాళ్ళకి శక్తి కొద్ది సహాయపడాలని చెప్పేసి ఈ దానం సూచిస్తుంది. చలితో ఎక్కువ పని చేయలేరు అలాంటి వాళ్ళకి అన్నదానం చేస్తే ఎంతో గొప్ప. అలాగే దుప్పట్టు ఇలాంటివి దానం చేయాలి. ఈ దానాలు చేసిన వారికి ఇలా దానాలు చేసినట్లయితే కనుక మనకి ఏంటి ప్రయోజనం ఏంటంటే గ్రహ బాధలు తొలుగుతాయి. మనకి నవగ్రహాల నుంచి వచ్చేటువంటి బాధలు కొంత ఉపశమనంగా లభిస్తుంది. అలాగే సుఖశాంతులతో జీవితం గడుపుతారు. పురాణం మనకి తెలిసింది ఏంటంటే పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారం నిజం శరీరం అని భావించి పేదవారికి కంబళ్ళు కానీ దుప్పట్లు కానీ అలాగే చలి నుంచి రక్షించేటువంటి దుస్తుల్ని, అలాగే తినుబండారాలు, అలాగే అన్నదానాన్ని చేయాలని చెప్పేసి తెలుస్తోంది. వీటిని భక్తులందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకుని మీకు తోచిన విధంగా దానాన్ని చేయండి. ఈ రోజుని అందరం భక్తితో ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మదేవం కుహమమలగుణం రుద్రతేజస్వరూపం చైనాన్యం తారకర్ణం గురుమతిరతిం కార్తికేయం షడాశ్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథ సహితం దేవదేవం నమామ్యహం అని సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రార్థన చేసుకుని ఈ రోజున కళ్యాణం చేయించే వాళ్ళు కళ్యాణం, అష్టోత్తరం కానీ సహస్రం కానీ చేయించే వాళ్ళు సహస్రాలు, అలాగే అభిషేకాలు చేయించుకుని మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో వివాహం కాని వారు సత్వర వివాహం జరగాలని ఆ స్వామిని కోరుకుంటూ మీకు తోచిన విధంగా అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేసి ఆ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని నేను కూడా మనస్ఫూర్తిగా మీకందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కటి ఆరోగ్యాన్ని, తొందరగా వివాహం కాని వాళ్ళకి వివాహం జరగాలని, అలాగే వివాహం అయిన వాళ్ళకి సత్సంతానం కలగాలని ఆ స్వామి నేను కూడా మీ తరఫున ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటూ మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయమని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్.